హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. స్వీట్ షాపుల్లోనే దొరికే ఈ మెత్తని పకోడీని ఇంట్లోనే అదే టేస్ట్ వచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను చేసి చూపిస్తాను. వీటిని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. మెత్తని పకోడీ తయారు చేసుకోవడానికి 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకుని తీసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలని లేదా 3 పచ్చిమిరపకాయలని, 1 ఇంచు అల్లం ముక్కని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చి ఈ మెత్తని పకోడీకి మంచి టేస్ట్ వస్తాయి. కొంచెం కరివేపాకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసి 1 కప్పుడు శనగపిండిని వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసి 1/2 టీ స్పూను వంట సోడా వేసి ముందు నీళ్లు వేయకుండా ఈ విధంగా చేతితోటి ఉల్లిపాయ ముక్కల్ని బాగా నొక్కుతూ శనగపిండి అంతా ఉల్లిపాయ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం నీళ్లు వేసుకుంటూ శనగపిండి మొత్తం అంతా ఉల్లిపాయ ముక్కలకు బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఒకేసారి నీళ్లు వేసేయకూడదు, మధ్య మధ్యలో నీళ్లు వేసుకుంటూ ఇక్కడ చూపించిన విధంగా వచ్చేలాగా కలుపుకోండి. ఇలా పిండి కలిపిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ బాగా వేడైన తర్వాత నార్మల్గా పకోడీలు వేసుకుంటాం కదా, అదే విధంగా కొంచెం పిండిని చేత్తో తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఆయిల్లోకి వేసేసుకోండి. ఈ పకోడీలకి షేప్ అంటూ ఏం ఉండదండి, మనం ఎలా కావాలంటే అలా వేసేసుకోవచ్చు. మనం మూకుల్లో నూనె వేస్తాం కదా, ఆ నూనెకి సరిపడా ఉన్నంత వరకు వేసేసుకోండి. ఇలా వేసేసిన తర్వాత వీటిని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేగనివ్వండి. తొందరగానే వేగిపోతాయండి, ఎక్కువ టైం పట్టదు. ఇవి బాగా రంగు వచ్చేసేంత వరకు వేయించుకోవాల్సిన అవసరం లేదండి, మెత్తని పకోడీ కదా. ఇవి 2 వైపులా కూడా కాస్త వేగితే సరిపోతుంది. ఇలా వేగిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని చక్కగా మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే తినేయచ్చు. అచ్చంగా మనకి స్వీట్ షాపుల్లో చేస్తే ఏ విధంగా అయితే వస్తాయో అదే విధంగా టేస్ట్ కానీ చూడడానికి కానీ అలాగే వస్తాయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను చూపించిన విధంగానే మిగతా పిండితో కూడా మనం పకోడీలు వేసేసుకుని తీసుకోవాలి. ఈ మెత్తన పకోడీని ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాసి తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.